ప్రధాని మోదీ పాలనపై ప్రతిపక్ష నేతలు విమర్శిస్తే సహించేది లేదన్నారు బీజేపీ లీడర్స్. ఆపరేషన్ సింధూర్తో భారత రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ఆరోగ్య, వైద్య, ఔషధ సంబంధిత కార్యక్రమాలపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ నాయకత్వంలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు కమలం పార్టీ లీడర్స్. ఢిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ఆరోగ్య, వైద్య మరియు ఔషధ సంబంధిత కార్యక్రమాలపై చర్చించారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విషం చిమ్ముతున్నారని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. మోదీ విధానాలు, కులం, వస్త్రాలపై రాహుల్ గాంధీ అవహేళన చేశారని ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందన్నారు. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, వారసత్వ రాజకీయాల వల్లే బీఆర్ఎస్ లో కొట్లాట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన అచ్చేదినటువంటి పీడకలగా అభివర్ణిస్తూ ఈ 11 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని, దేశం ప్రపంచంలో తారాస్థాయికి తీసుకెళ్లేటువంటి మోదీ గారి పట్ల వారు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది స్పష్టమవుతుంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ కావడం, ఆ తర్వాత ఆమె చేసిన కమెంట్స్ పై స్పందించారు మెదక్ ఎంపీ రఘునందన్. పార్టీలో దెయ్యాలు ఉన్నారని కవిత అంటున్నారని, ఆ దెయ్యాలతో ఎందుకు 10 ఏళ్లు రాజకీయం చేశారని ప్రశ్నించారు. గెలిచినప్పుడు దేవుళ్లుగా కనిపించిన వారు ఇప్పుడు దెయ్యాలుగా ఎందుకు మారారని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో పర్యటించారు ఎంపీ. తూప్రాన్ మండలం వెంకటాయిపల్లిలో కొత్త పోస్టాఫీస్ ను ప్రారంభించారు. ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని నేను కొట్టినట్టు చేస్తాను, వేడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కోనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కోనరని వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దాచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా విఫలమయ్యారని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మీరు నిజంగా అక్రమాలు, అవినీతి చేయలేదు అన్నటువంటిది అంశమైన, లేదా రాజకీయాల్లో మీరు పారదర్శకత కోసం మాట్లాడుతున్నా, నీతి, నిజాయితీ, విలువల కోసమే ఉంటున్నా అంటే ముందుగా మీ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రధాన ప్రతిపక్ష హోదాలకి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు నష్టానికి అసలు కారణం సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును కాళేశ్వరంకు తరలించింది కోనప్పేనని తెలిపారు. ఆయన వల్లే కొమరంభీం ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు పాల్వాయి. ఇవాళ తుమ్మిడిహెట్టి విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున 11 గంటలకు నేను తుమ్మిడిహెట్టి గ్రామానికి వస్తా. కోనేరు కోనప్ప గారు, మీ కాగితాలు మీరు పట్టుకొని రండి, నా కాగితాలు నేను పట్టుకొని వస్తా. అసలు తుమ్మిడిహెట్టి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి, నేను తీసుకున్న చర్యలు ఏంటి అనేది చర్చకు సిద్ధమా అనేది ఒకసారి అడుగుతున్నాను. ప్రధాని మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు బీజేపీ నేతలు. దేశంలో బీజేపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందన్నారు.